హాయ్ అండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోస్తాను. ఇవి ఎండు రొయ్యలండి. ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగేసి పెట్టాను. వెల్లుల్లిపాయ గుడ్లు వలిచేసి పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెట్టేసి దాకలో ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత రొయ్యలు వేసుకుని వేపేసుకుందాం. చూడండి, అలా రొయ్యలు వేసుకుని వేపేసుకుందామండి. నేనైతే ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు తిననండి. ముందు వీడియోలో కూడా చెప్పాను. పిల్లలకి మా వారికి చాలా ఇష్టం, అందుకోసమని వేస్తాను. ఇది చూడండి, ఇప్పుడైతే ఎండు రొయ్యలు వేగిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయ గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని వాటర్ అయితే వేసేసుకుందామండి. కర్రీ ఏంటో చూసొద్దురు కానీ చాలామందికి ఇష్టమే. చూడండి, ఇప్పుడు నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో తెలగపిండి వేగట్టేసేద్దాం. ఎండ్రాయిలు తెలగపిండి చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, ఈలోపు ఒకసారి తినేసేయండి. మళ్ళీ ఎండలు ఎక్కువైతే తినలేమండి, తేడా చేస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడే ఇష్టమైన వాళ్ళు ఇలాగే ఈ ప్రాసెస్లో వండుకుని ఒకసారి అయితే తినేసేయండి. తెలగపిండి అందులో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది నైవేద్యాలు పెట్టుకునే సీజన్ కదండి. మునగాకు తెలగపిండి చాలా ఎక్కువగా వండుకుంటాం. చూడండి, నేను మూకుడు పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ ఏంటంటే పప్పు నూనె అండి. పప్పు నూనెలో వెల్లుల్లిపాయలు చితక్కొట్టేసి వేసానండి. కచ్చాబచ్చా కింద దంచేసి వెల్లుల్లిపాయ వేసేసి వేపేసుకుందాం. నురగ కింద వస్తుంది కదా పప్పు నూనె, గాను నూనె అలాగే వస్తుంది. చూసారా, అలా వేపుదాం. ఎల్లుల్లిపాయ ఎర్రగా వచ్చే వరకు కూడా వేపుదాం. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా అందులో వేసుకుందాం. చూపించేస్తున్నాను చూడండి. చూసారా, గాను నూనె నురగ తగ్గింది అంటే అవి ఏగిపోయినాయి అన్నమాట. తెలగపిండి గాను నూనె తింటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకుని వేపేసుకుందాం. వెల్లుల్లిపాయ చూసారా ఎంత ఎర్రగా వేగిందో. ఆవాలు, జీలకర్ర, ఏదైనా సరే లిమిట్గా తినాలండి. ఎండ్రాయిలైనా సరే పచ్చిరాయిలైనా సరే ఎప్పుడైనా అప్పుడప్పుడు వండుకోవాలి, కానీ అదే మితంగా తినకూడదు. నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియో పెడుతున్నాను. చూసారా, అలా దోరగా వేగిన తర్వాత కానీ బాగుంటుందండి. ఇదివరకైతే నేను తినేదాన్ని, ఇప్పుడైతే తినకూడదు కాబట్టి మానేశాను. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత మునగాకు వేసుకుని తెలగపిండి వేసుకుని కర్రీ చాలా బాగుంటుంది కదండి. అది కూడా చాలామంది వండుకునే ఉంటారు. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా వేపేసుకుందాం. వేపేసుకొని ఇప్పుడు మన తెలగపిండి కర్రీ ఎలా ఉందో చూసేద్దామా. అదిగోండి, కదిపేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందామండి. అన్నీ ఎర్రగా ఏగిపోయినాయి కదా. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎండ్రాయిలు వేసాం కదా. ఎండ్రాయిలు ప్రియులకి ఒకసారి ఇలా చేసేసుకోండి, చాలా బాగా నచ్చుతుంది. ఇదిగో చూసారండి కదండి, ఏగిపోయిన తర్వాత ఆ ఉడికిపోయిన తెలగపిండి ఎండ్రాయిలను అందులో వేసేసుకుని ఒక్కసారి కదిపేసుకుంటే చూసారా ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇందులో నెయ్యి కాదండి, పప్పు నూనె వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు వేడి వేడి అన్నంలో ఎండ్రాయిలు తెలగపిండి కర్రీ వేసుకొని ఈ పప్పు నూనె వేసుకుని తినేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.